రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రాముడు ధర్మజ్ఞుడు. ధర్మజ్ఞుడు అంటే ధర్మాన్ని తెలుసున్నవాడు అని అర్థం. ధర్మం తెలియడం ఏమిటి అంటే కేవలం మనుష్యులకి సంబంధించిన ధర్మం మాత్రమే అని అర్థం కాదు. ఆయనకి రాక్షస జాతికి సంబంధించిన ధర్మం తెలుసు. వానర అంటే కోతుల జాతికి సంబంధించిన ధర్మం ఏమిటో తెలుసు. మనుష్య జాతికి సంబంధించిన ధర్మం అది తెలుసు. ఋషులైనటువంటి వారికి సంబంధించిన ధర్మం ఏమిటో అది తెలుసు. ఇలా తన చుట్టూరా ఎందరెందరున్నారో వాళ్ళకి సంబంధించిన ధర్మాలు ఏమిటో, సంప్రదాయాలు ఏమిటో, విధానాలు ఏమిటో అన్నీ అతి స్పష్టంగా తెలుసున్నవాడు. కాబట్టి ధర్మజ్ఞ అంటే ఒక్క మనుష్య జాతికో, ఒక్క వానర జాతికో, ఒక్క రాక్షస జాతికో కాకుండా సర్వజాతుల ధర్మాలన్నీ తెలిసినటువంటి వాడు అని అర్థం. అంతేకాదు మనుష్యులలో కూడా పుత్రధర్మం అంటే పుత్రుడు ఎలా ఉండాలి, పితృధర్మం తండ్రి ఎలా ఉండాలి, మాతృధర్మం తల్లి ఎలా ప్రవర్తించాలి, సోదర ధర్మం సోదరుడైన వాడు స ఉదర అంటే ఇద్దరికీ సమానమైనటువంటి ఉదరం అంటే ఒకే తల్లి గర్భం నుండి యువతలకి రావడం, అలా ఉన్నటువంటి అంటే ఏక ఉదర జనితులు ఒకే గర్భం నుంచి పుట్టినటువంటి ఇద్దరు అలాంటి వాళ్ళు ఎలా ఉండాలి, భార్యాధర్మం భార్య ఎలా ఉండాలి, ఇలా మనుష్యులలో ఎన్ని తీరుల సంబంధ బాంధవ్యాలు ఉంటాయో అన్ని విధాలైనటువంటి బంధు ధర్మాలు తెలిసినటువంటి వాడు రాముడు. కాబట్టే ఆయన్ని ధర్మజ్ఞ అన్నారు. కొన్ని ఉదాహరణకి ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా పరిశీలిద్దాం, మిగిలినవి దాన్ని బట్టి ఊహించుకోవచ్చు. కాబట్టి రాముడు పుత్ర ధర్మం తెలిసినటువంటి వాడు అని అనుకున్నాం. అంటే పుత్రుడైన వాడు తండ్రికి ఏం చేయాలి అనేది తెలిసినవాడు. అయోధ్యాయాస్త్వమేవాద్య భవరాజా నిగృహ్యమాం. అయోధ్యాకాండలో రామచంద్రుని స్వయంగా పిలిచాడు దశరథుడు. వెళ్ళాడు రామచంద్రుడు దశరథుని వద్దకి. నమసం శ్రావయన్ రామో వవందే చరణౌ పితుః. తండ్రికి సాష్టాంగపడి నమస్కరించి నాన్న పిలిచారట కదా ఏమిటి అన్నట్లుగా చూశాడు. ఏం మాట్లాడలే. కేవలం రామవర్మాహంభో అభివాదయే, రాముడనే పేరు కలిగిన నేను క్షత్రియ జాతికి చెందినవాడిని, ఇదిగో ఈ గోత్రం ఈ విధానం కలిగిన వాడిని నమస్కరిస్తున్నాను అంతే. మౌనంగా నిలబడ్డాడు. దశరథుడు అన్నాడు, పొరపాటు చేశానురా కైకమ్మకి వరాలని ఇయ్యడం, అయోధ్య నగరానికి చెప్పరానటువంటి అప్రతిష్టని తెచ్చాను, నా వంశంలో పూర్వులైన వాళ్ళందరికీ కూడా కాకూడని అపచారాన్ని చేశాను. తండ్రిగా నేను చెప్తున్నాను, అయోధ్యాయాస్త్వమేవాద్య భవ రాజా నిగృహ్యమాం. అయోధ్య నగరానికి నువ్వే రాజుకా, మరెవరికి రాజ్యాన్ని ఇయ్యను, భరతుడి మాట కూడా ఎత్తను, నిశ్చయంగా నువ్వే రాజు అని ధైర్యంగా చెప్పాడు. తండ్రి ఆజ్ఞాపించాడు కాబట్టి, పుత్రుడైనటువంటి తాను మా నాన్న చెప్పాడు కాబట్టి, ఆయన ఇంకా రాజరికాన్ని విడవలేదు కాబట్టి నేను రాజునేని తనకి తాను అక్కడ ధైర్యంగా తన రాజ విధానాన్ని తాను సమర్థించుకుని ఉండొచ్చు న్యాయబద్ధంగా. కానీ రాముడు అలా అలా. నాన్న ఎప్పుడైనా సరే రాజ కార్య విధానాల్లో మొదటిసారి ఏదంటే అదే యథార్థం. ఏ కైకమ్మ ఈ వరాన్ని కోరిందో ఆ కోరిన కైకమ్మ సమక్షంలోనే నువ్వు స్వయంగా నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి అనుమతించినట్లుగా మౌనంగానే నువ్వు ఉండిపోయావో అది నీ ఆజ్ఞ తప్ప నేను అయోధ్యలోనే ఉండిపోవాలని చెప్తున్న నీ ఈ రెండవ ఆజ్ఞ యథార్థమైన ఆజ్ఞ కాదు. పితురాజ్ఞా పరో ధర్మ స్వధర్మో మాతృరక్షణం. మా నాన్న అయినటువంటి నువ్వు నన్ను మొట్టమొదటిసారిగా ఏది ఆజ్ఞాపించావో దానికి అనుగుణంగా నేను నడుచుకోవాలి తప్ప
మరెవరి ప్రోద్బలమో లేక నీకు ఆలోచన కలగడమో ఇంకేదైనా కారణంగా అయిన ఈ రెండవ ఆజ్ఞ మాత్రం పాటింపబడకూడదు. పుత్రుడైనటువంటి నేను స్వయంగా తెలియచేస్తున్నాను, పుత్ర ధర్మానికి అనుగుణంగా నేను వెళ్ళవలసిందే కాబట్టి ఆశీర్వదించు అన్నాడు రాముడు. అంతే తప్ప మొదట నువ్వు ఆజ్ఞ అలా చేసినా రెండోసారి అదే నువ్వు ఇలా ఆజ్ఞ చేశావు కాబట్టి రాజ్యాన్ని ఎక్కి కూర్చుంటాను అని కానీ రాముడు అన్నట్టయితే శ్రీమద్ రామాయణం లోకానికి రావాల్సిన అవసరం లేదు. దాన్ని మార్గదర్శకంగా తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇది పుత్ర ధర్మం అంటే ఇది. ఇక 2 పితృధర్మం. తండ్రి అయినటువంటి వాడు ఏం చేయాలి? అంతటి వయస్సు కలిగినటువంటి తండ్రి తనకి తానుగా ఒక శాసనాన్ని చేయాలి అంతే అని ఒక యథార్థమైనటువంటి నిర్ణయాన్ని చేయాలి. ఆ నిర్ణయం ఎప్పటికప్పుడు మారేదిగా అస్సలు ఉండనే కూడదు. రాముడి యథార్థాన్ని తెలిసినటువంటి వాడు కాబట్టి, తన నాన్న మాట తప్పుతున్నాడనే విశేషం తెలుసు కాబట్టి తానే స్వయంగా భరతునితో మాట అన్నాడు. పురా భ్రాతః నస్సమాతరాతే సముద్వహన్ మాతామహే సమాశ్రౌషీద్ రాజ్యశుల్కమనుత్తమం. తమ్ముడు భరత, మన నాన్న మా అమ్మాయి నీ తల్లి అయినటువంటి కైకమ్మని వివాహం ఆడడానికి ముందు మా అమ్మ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏ కైకమ్మ అంటే నీ తల్లికి పుట్టబోయేటటువంటి సంతానం ఉంటుందో వాడికి రాజ్యాన్ని ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అంచేత నిశ్చయంగా రాజు నువ్వు కావాలి తప్ప నేను రాజుని కాకూడదు. కారణం తండ్రి ఇచ్చినటువంటి మాట అది కాబట్టి. ఇప్పుడు నేనే రాజ్యానికి అధిపతిని అని ప్రకటించుకుంటూ ఇక్కడే కానీ ఉండిపోయినట్టయితే మన నాన్న చేసినటువంటి ఆ వాక్ దానం ప్రతిజ్ఞ ఏదైతే ఉందో అది వీగిపోతుంది. కాబట్టి నాన్నని మిథ్యా ప్రతిజ్ఞుడు అంటే అబద్ధపు ప్రతిజ్ఞ చేసినవాడు, సరికాని వాగ్దానం చేసినవాడు గా చేయడం అవుతుంది. మన నాన్నను అలా చేయకూడదు. నాన్న అమోఘమైనటువంటి రాజరికాన్ని చేసినటువంటి ఉత్తముడు కాబట్టి, చేస్తున్నవాడు కూడా కాబట్టి, నాన్న యొక్క ధర్మం అంటే పితృధర్మానికి అనుగుణంగా వాగ్దానాన్ని నిలుపుకోవలసిన బాధ్యత ఉంది. కాబట్టి నేను అరణ్యానికి వెడతాను, నువ్వు ఇక్కడ చక్కగా రాజరికాన్ని చేస్తూ ఉండు. సంపూర్ణమైనటువంటి ఆ నిర్వహణ ద్వారా నాన్నకి మాట రానిచ్చిన వాళ్ళం కాదు, చక్కనైన పరిపాలన చేసుకున్న వాళ్ళము మనం అవుతాం. అలా చేయడం మంచిది అన్నాడు. ఆశ్చర్యం. ఆలోచించి చూడండి, ఇలాంటి పాలకులు ఎక్కడైనా లోకంలో మనకు కనిపిస్తారా? ఇక తర్వాత భార్యాధర్మం. కౌసల్యాదేవి రాముడు వెళ్ళేటటువంటి సందర్భంలో రాముడిని గట్టిగా కౌగిలించుకుని పెద్దగా ఏడ్చింది ఆవిడ. రామచంద్రమూర్తి నాకు వివాహం కానటువంటి సందర్భంలో నా తండ్రి చాలా దుఃఖించాడు. ఇంతటి సౌందర్యవతికి ఇంతటి ఐశ్వర్యవతికి వివాహం ఎలా అవుతుందా అని విపరీతంగా దుఃఖించాడు. ఆ దుఃఖం దాటి స్వయంగా దశరథుడు నన్ను వివాహం చేసుకుంటాడని తెలిసిన రోజున ఆనందపడ్డాడు. ఆ తరువాత అక్కడి నుంచి కథ నడిస్తే సంతానం లేనటువంటి సందర్భంలో అయ్యో కౌసల్యకి సంతానం లేదే అని తీవ్రంగా దుఃఖిస్తూ ఉన్నటువంటి వేళ అశ్వమేధ పుత్రకామ ఇష్టులు జరిగాక ప్రాజాపత్య పురుషుడిచ్చినటువంటి పాయసం ద్వారా నలుగురు జన్మించాక 3 భార్యలకి పరమానందపడ్డావు. నాకు నువ్వు కౌసల్యానందవర్ధన, నాకు ఆనందాన్ని పెంపొందించే పుత్రుడిగా నువ్వు కలిగావు. ఆ కష్టాన్ని అప్పుడు గట్టెక్కాను. తర్వాత విశ్వామిత్ర మహర్షి మళ్ళీ 12 నెలల పాటు 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి నిన్ను తీసుకువెడుతున్న వేళ తీవ్రంగా గుండెలు పగిలేలా దుఃఖించాను. కానీ వశిష్ఠుడు తీసుకువెళ్ళమన్నాడు అన్నప్పుడు ఆనందపడి ఆ సమస్య నుంచి అప్పటికి ఒడ్డుకు రాగలిగారు. తర్వాత మళ్ళీ సీతా వివాహ కారణంగా మమ్మల్ని అందరినీ అయోధ్యకి పిలిచినటువంటి వేళ ఎంతెంతో సంతోషాన్ని పొందాను. ఇలా కష్టం అలా అనుభవిస్తూనే వచ్చాను ఇప్పటి వరకు. ఇంకా కష్టాలన్నీ తీరిపోయాయి అని అనుకుంటున్నటువంటి వేళ సరిగ్గా పెళ్ళై 12 సంవత్సరాలైన మరుక్షణంలో
అరణ్యానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఆ కైకమ్మ వల్ల నాకు దాపురించింది. ఏ నీ తండ్రి నా భర్త అయిన దశరథుడు జీవించి ఉన్నాడో ఆయన కాలంలోనే నాకు ఇట్లాంటి కష్టం సంప్రాప్తిస్తే రామచంద్రమూర్తి నువ్వు అడవులకి వెళ్ళిపోయిన పిమ్మట నా పరిస్థితి ఏమిటిరా? అందుకని ఓ మాట అడుగుతున్నాను, నేను నీతో వచ్చేస్తాను, నువ్వు తీసుకువెళ్ళిపో. నా భర్త జీవించి ఉన్నప్పుడే నాకు సవతి వల్ల ఇంత కష్టం కలిగింది అంటే నా పుత్రుడైన నువ్వు లేకపోతే ఇంకెంతటి కష్టాన్ని అనుభవించవలసి వస్తుందో, కాబట్టి వచ్చేస్తాను అని కౌసల్యామాత అనగానే రాముడు అన్నాడు, అమ్మా, భార్యా ధర్మాన్ని విస్మరిస్తున్నావు. నాపతి సుఖమేతేత యాస్యాదపి శతాత్మజ. శాస్త్రము మాట చెప్తుందమ్మా, ఏ స్త్రీ 100 మంది పిల్లలకి తల్లి అయినా చక్కనైనటువంటి భర్తకి భార్య అయ్యాకే కదా 100 మందికి తల్లి అవుతుంది. ఈ 100 మంది పిల్లలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరి రెక్కలు వాళ్ళకు వచ్చి, ఎవరి భార్యలు వాళ్ళకు వచ్చి, ఎవరి సంతానాలు వాళ్ళకు వచ్చి, అలా సంసారాలు 100 అయిపోయాక భార్యకి భర్త, భర్తకి భార్య చీకటి వెలుగుల్లో రాత్రింబవళులో అలా వాళ్ళిద్దరే అవుతారు తప్ప ఈ 100గురిలో ఏ ఒక్కరూ వీళ్ళని ఆదరిస్తారనేటటువంటి విధానం లేదు. ఒకవేళ ఆదరించినా భార్యకి భర్త, భర్తకి భార్య ఆదరించినంతటి స్నిగ్ధంగా, దట్టంగా, చిక్కగా ఉండదు. అందుకోసం అమ్మా, నీ భర్త నా తండ్రి అయిన దశరథుడి దగ్గరే నువ్వు ఉండడం ధర్మం తప్ప నాతో అరణ్యానికి రావడం ఏమాత్రమూ సరైనటువంటి మాట కాదు. అంచేత మాతృధర్మం నా తల్లి అయినటువంటి దానికి నీకు చెప్పవలసినటువంటి వాడిని కాదు, కానీ నాకు తల్లిగా ఉన్నటువంటి నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. ఆ దశరథునికి భార్యగా ఆ భార్యా ధర్మాన్ని నువ్వు పాటించవలసి ఉంది. స్త్రీ అయినటువంటి నీలో ఇటు భార్యాధర్మం, అటు నాకు తల్లివి కాబట్టి మాతృధర్మం 2 ఉన్నాయి. ఈ రెంటిని నువ్వు అనుసరించవలసిందే అని చెప్పి తల్లికి అమోఘమైన ధర్మాన్ని బోధించగలిగిన శక్తిమంతుడు ధర్మజ్ఞ. ధర్మాన్ని తెలిసినటువంటి వాడు రాముడు. అంతేకాదు దాస ధర్మాన్ని కూడా తెలిసినటువంటి వాడు కాబట్టి ఆంజనేయుడు స్వయంగా వచ్చి ద్రష్టా సీత, సీతమ్మ నాకు కనిపించింది అనే విశేషాన్ని సంపూర్ణంగా వివరించబోతుంటే టక్కునొకసారి బిగియార కౌగిలించుకుని ఆ ఆంజనేయుని, దాసుడైనటువంటి నీకు, నిస్వార్థంగా వెళ్ళిన నీకు నా శరీరం మీద ఏ విధమైనటువంటి నులుపోగు కూడా లేకుండా ఉన్నాను కాబట్టి నేను నీకు ఇయ్యగలిగినటువంటి ఒకే ఒక్క కానుక ఇదే అని ఆంజనేయుని దగ్గరికి లాగుకుని గట్టిగా బిగియార కౌగిలించాడు. అదేమిటో కాదు, కౌగిలి కాదు, అది సామాన్యమైనది కాదు. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ. అభయం అంటే భయం లేనితనం అని కాదు, మోక్షం అని అర్థం. ఆంజనేయ స్వామి, నిస్వార్థంగా ఇలాంటి దాస్య లక్షణంతో ఉన్న నీకు నేను మోక్షాన్ని ప్రదానం చేస్తున్నాను అని చెప్పడు. ఇంతటి ధర్మజ్ఞుడు రాముడు. ఆ ధర్మం మనందరినీ రక్షించుగాక. జయ అనే పేరు కలిగిన సంవత్సరాన్ని జయపథంలో నడిపించుగాక. స్వస్తి.